మేఘారెడ్డి టార్గెట్ గా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. 40 ఏళ్ల సీనియర్ పై మూడోసారి పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి నష్టం చేశారని ఆధారాలు ఇచ్చానన్నారు మేఘారెడ్డి. త్వరలోనే హైకమాండ్ కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. సార్, గతంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40 ఏళ్ల సీనియర్ పార్టీకి వెన్నుపోటు పొడిచారు, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచారని విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అంశంపైన అధిష్టానంకు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. ఎంతవరకు వచ్చింది? అసలు ఈ విషయం సద్దుమణిగేటువంటి అవకాశం ఉందా? ఏం జరుగుతుంది అసలు? సో మొన్న నేను ఆ ప్రెస్ మీట్లో చెప్పింది, మీ ఇంటర్వ్యూలో చెప్పింది 100% వాస్తవము. సో ఎవరి మీద కోపం అంటే కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నాకు వచ్చినప్పుడు ఎదురుగా పరిస్థితులు కొంతమంది ఉన్నారు, పక్కన నుంచి పరిస్థితులు అయినా మేము ఫేస్ చేసినాం. వనపర్తి పబ్లిక్ గెలిపించిండ్రు, చేయి గుర్తు మీద ఓటేసింది. దాని తర్వాత మల్లురావి గారిని కూడా సేమ్ అట్టనే, ఆయనకు చేయకపోయినా ఇండైరెక్ట్ బీజేపీకి ఓట్లు వేయించినా ఆయన గెలిచింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా అటనే చేసి ఉన్నారు. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే లోకల్లో 10-20 ఓట్లు కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అట్లా కొన్ని నెంబర్స్ తగ్గినమాట వాస్తవం. దానికి 26 విలేజ్లలో నా నియోజకవర్గంలో ఇక్కడ ఇప్పటిదాకా మీరు చెప్పిన నేను చెప్పిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటమి కారణం. దాని మీద నేను పీసీసీ ప్రెసిడెంట్కు, సీఎం గారికి, మీనాక్షి నటరాజన్ గారికి అందరికి కాంప్లైంట్ చేయడం జరిగింది. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే అదే పేపర్స్ ఢిల్లీలో కూడా ఇవ్వబోతున్నాం. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఒక యాంగిల్. నెంబర్ 2, వనపర్తి ప్రజలను, వనపర్తి మేధావులను 9 సార్లు అంటే 41 ఏళ్ళు అని చెప్పుకునే ఆ ఇండస్ట్రీ చెప్పే ఆ వ్యక్తికి వీళ్ళందరూ భుజాల మీద పెట్టుకొని మోసారు. సో నువ్వు వాళ్ళని మోసం చేసినావు కాబట్టి నీ మనస్సాక్షితో నువ్వు ఆలోచన చేయి. మీ మోసపోయిన ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థులు వాళ్ళు కూడా ఆలోచన చేయమని మేము వనపర్తి మేధావులకు, వనపర్తి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేసినాం. ముఖ్యంగా ఏ అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు? ఫిర్యాదు చేసినటువంటి పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, ఇన్ఛార్జ్ నటరాజన్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్పారు? సో వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటామని చెప్పారు. నేను అందరికి ఎంక్వైరీ చేసి 26 విలేజ్లలో ఏ క్యాండిడేట్ వల్ల ఎన్ని ఓట్లతోన మనం బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడు, ఏ విలేజ్లో మళ్ళీ అవతల ఇంటి ఓడగొట్టి అవతలని గెలిపించి మరుసటి రోజు కండువ కప్పిండు, దీంతోనే ఏం మెసేజ్ ఇస్తున్నాం వనపర్తిలో ఒక లైన్ గీసి రాజకీయం చేద్దాం అనుకుంటున్నాం. నేను ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇచ్చిన పేజీ 14 పేజీల లెటర్ ఉండే. ఎంపీ ఎలక్షన్స్ ఇచ్చినప్పుడు దాదాపు 20 పేజీలు విత్ ప్రూఫ్స్ ఇచ్చినాం. దాని తర్వాత మొన్న కూడా ఇచ్చినాం. సో మొన్న కూడా 26 గ్రామాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం. ఎవరిని నిలబెట్టిండో, ఆయన ఎవరెవరికి ఫోన్లు చేసిండు, ఎవరెవరికి చేస్తున్నాడు, అవన్నీ డీటెయిల్స్ విత్ ప్రూఫ్స్తో అంతకుముందు ఇచ్చినాం, ఇప్పుడు ఇచ్చినాం. సో ఇవన్నీ ఇచ్చినాం. కానీ జస్ట్ ఇదంతా మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా, వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎంత సీనియర్ అనుకున్నా, ఎందరు ఇన్ఛార్జ్ అనుకున్నా, అంతకుముందు ఒక ఆయన నేను కుప్పం చంద్రబాబు తర్వాత నేను అనుకున్నట్టు ఆయనను, దాని తర్వాత పులివెందుల తర్వాత నేను అనుకున్నట్టు ఆయనను, మొన్నటి కేసీఆర్ తర్వాత నేను అనుకున్నట్లు ముగ్గురు ఒకటైన రోజే మేము గెలిచినాం ఎమ్మెల్యే. మీకు హైదరాబాద్లో పెద్ద పోస్ట్ ఇచ్చున్నాం, ప్రమాణ స్వీకారం చేయకపోయినా క్యాబినెట్ ర్యాంకు పోస్ట్ ఇచ్చున్నాం. సో మీరు ఇక్కడ ఉండి వేరే పని చెప్పినాం, అక్కడ పోయి వనపర్తి గల్లీలు ఏం చేస్తున్నాం అవన్నీ వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత వచ్చి మొన్న 7-8 నెలలు సహకరించి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఇబ్బంది పెట్టున్నారు. అవన్నీ అధిష్టానం ఏం చెప్పింది ఆ లోన రూమ్లో, వార్ రూమ్లో నాకు తెలియదు కదా, వాళ్ళైతే గట్టినే చెప్పినట్టున్నారు. సో ఒక మ్యానుఫ్యాక్చర్ ఒక ఫ్రిడ్జ్ తయారు చేసినప్పుడు దాని లైఫ్ ఎంత అని రాస్తారు. ఒక పొలిటీషియన్ కూడా పబ్లిక్ దానికి ఒక టైం రాస్తారు, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ. ఇంకా మొత్తం 45 ఏళ్ళు, 50 ఏళ్ళు చచ్చిపోయే వరకు నేనే అనేది కరెక్ట్ కాదు. వ్యాలిడిటీ ఉండాలి, గౌరవంగా తప్పుకునాలి. వనపర్తి పబ్లిక్ వద్దన్నప్పుడు గౌరవంగా తప్పుకునాలి. గాంధీ భవన్, ఢిల్లీ, ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడ కాంగ్రెస్ బచావో పలాని వ్యక్తి ఆటావో అని ధర్నాలు, రాస్తారోకలు కూడా చేశారు. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని పరిణామాలను అనేక రకాలుగా 3 సార్లుగా అధిష్టానానికి ఫిర్యాదు చేశాం. తాజాగా కూడా ఈ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశాం. త్వరలోనే ఏఐసీసీ పెద్దలను కలిసి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అజిత్తో శివకుమార్, TV9 వనపర్తి జిల్లా నుంచి.